11 దాకా పాటలు పాడతారు. 11 దాకా ఆరాధన అయ్యేటప్పటికి 12 అవుతుంది. వాక్యం అయ్యేటప్పటికి 1 గంట అవుతుంది. మీకు దండం పెట్టి మరీ చెప్తున్నాను, 2 చేతులు జోడించి మరీ చెప్తున్నాను, సమయానికి రండి, సమయానికి రండి. సమయాన్ని దొంగిలించకండి. ఇది దేవుని మందిరము, దేవుని ఆరాధన. ఆదివారం ఒక్కరోజే మనం దేవునికి అప్పచెప్పుకుంటాం కాబట్టి మీకు దండం పెట్టి మరీ చెప్తున్నాను, సమయానికి వచ్చి చక్కగా ఆరాధనలో పాలు పంపులు పొందుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మలను ఆ విధంగా దీవించునుగాక. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యాన్ని యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యాన్ని నన్ను పంపినవాడు, అందరూ శ్రద్ధగా ఈ వాక్యాన్ని తీయండి, వాక్యాన్ని చదవండి, ఆలోచించండి. వాక్యం చదివి ఆలోచించండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నాకు తోడే ఉన్నారు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. చాలు నాయక. చూడండి, ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవలసింది ఏంటంటే, నన్ను పంపినవాడు నాకు తోడయి ఉన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడయి ఉన్నాడు. అక్కడ ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఒంటరిగా విడిచిపెట్టడు. ఇక్కడ తోడై ఉంటాను అన్నారు, ఒంటరిగా వదిలిపెట్టను అన్నాడు. తోడై ఉండాలంటే, ఒంటరిగా విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అయ్యా? ఏం చేయాలి? ఆయన మనకి తోడై ఉండాలంటే, మనల్ని ఒంటరిగా వదిలిపెట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆయనకి ఇష్టమైన కార్యములు మనము చేయాలి. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన కార్యములు ఏమిటి అని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు సంఘానికి నిన్ను పంపించాడు. ఎక్కడ పంపించాడండి? సంఘానికి నిన్ను పంపించాడు. సంఘానికి పంపించిన దేవుడు నీకు తోడే ఉంటానంటున్నారు. తోడే ఉన్నప్పుడు ఆయన నీలో ఉండాలంటే ఆయనకి ఇష్టమైన కార్యములు చేయాలి. అది ఇష్టమైన కార్యములు ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము ఆయనకి ఇష్టమైనవి ఏమిటి అనేది కీర్తనల గ్రంథము 51:16 వాక్యాన్ని ఒక్కసారి మనం గమనించుకుందాం. కీర్తనల గ్రంథము, నీవు బలిని కోరువాడవు కావు. ఏమంటున్నారండి? నీవు బలి కోరువాడవు కావు. నీవు బలులను కోరేవాడువి కావు. కోరిన ఎడల నేను అర్పించుదును. నేను నీకు ఆ బలులను అర్పించెదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. అదిగో, దహన బలులు నీకు ఇష్టమైనవి కావు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు.
దేవా దేవా విరిగి నలిగిన హృదయమును దేవా విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు నీవు ఆలస్యము చెయ్యవు. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి ఇష్టమైన ఏంటి? ఆయన అన్నారు, నేను ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తున్నాను కాబట్టి ఆయన నాకు తోడే ఉన్నారు. ఆయన నన్ను ఒంటరిగా ఎప్పుడు కూడా మాట్లాడండి, ఒంటరిగా ఎప్పుడు కూడా నన్ను వదిలిపెట్టలేదు. ఒకవేళ ఈ రోజుని నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరోడిని, దేవుడు నాకు తోడేయలేడు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నాకు తోడేయలేడు, దేవుడు నా పక్షాన లేడు, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు అని ప్రతి మానవుడు కూడా అనుకుంటాడు. నేను కూడా అనుకుంటాను. అనుకున్న ముందు మనం ఒక మాట ఆలోచించుకోవాలి. ఏంటి ఆలోచించుకోవాలంటే, దేవుడు నాకు తోడేయలేడు, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, నేను ఒకవేళ ఆయనకి ఇష్టం లేని కార్యములు ఏదైనా చేస్తున్నానేమోనని ముందు నువ్వు ఆలోచించుకోవాలి. ఏం ఆలోచించుకోవాలి? దేవునికి ఇష్టమైన కార్యములు నేను చేస్తున్నానా లేదా అని ఒక్కసారి మన గుండెల మీద చేసుకొని ఆలోచించుకుంటే, అవును అవును నేను ఎక్కడెక్కడ దేవునికి ఇష్టమైన పనులు చేశాను, అవును నేను దేవునికి ఎంత దూరంగా ఉంటున్నాను, అవును దేవునికి ఎంత సమయం కేటాయిస్తున్నాను, అవును ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాను, అవును ఎన్ని ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించాను, అవును అవును అవునని ఒక్కసారి నువ్వు ఆలోచించుకుంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మానవుడి స్వభావం ఎలా ఉంటుందంటే, ఏమండి దేవుడు నాకేమి ఇచ్చాడు, ఏమిచ్చాడండి అమ్మా మాట్లాడండి, దేవుడు నాకేమిచ్చాడు, ఏమిచ్చాడా ఎంత ప్రార్థన చేస్తున్నాను, చిల్లర మార్చి సందేహిస్తున్నానా, ఏమిచ్చాడు దేవుడు? దేవుడు నీకేమిచ్చేది కాదు, అసలు నువ్వు దేవునికి ఏమిచ్చావు మాట్లాడండి. అసలు దేవునికి నువ్వేమిచ్చావు? నీ కొరకు ప్రాణం పెట్టి కల్వరి శిలువలో వేలాడి ఆఖరి రక్త బొట్టంతా కార్చిన దేవుడు, ఆయనకి మనమేమిచ్చాం? అది కావాలి ప్రాముఖ్యం. అది నువ్వు ఆలోచించుకుంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు నేను తోడే ఉంటాను, నేను నీ పక్కనే ఉంటాను, నేను నీలోనే ఉంటాను, నేను నడిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అది ఆయనకి ఇష్టమైన మాట్లాడండి. ఇక్కడ అంటున్నాడు, ఇది దావీదు కీర్తన. ఇది దావీదు తన కీర్తనల ద్వారా అక్కడ అంటున్నాడు, దేవా దేవా నీవు బలులను మాట్లాడండి, బలులను కోరువాడువు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును, కోరిని ఎడల నేను అర్పించేస్తాను. ఏంటది? బలి. బలి ఏం బలి? మేకపోతే కావచ్చు, కోడే కావచ్చు, ఏమండి వగేరా ఇంకోటి కావచ్చు. నువ్వు బలులు అర్పించేసి మళ్ళీ నువ్వు అక్కడ చేతులు దులిపేసుకొని యథాప్రకారంగా మళ్ళీ నువ్వు కొనసాగిపోవచ్చావనుకుంటున్నావేమో. ఆయన ఆ బలులు కోరుకుంటా లేదు. ఆయన అంటున్నాడు, నీవు బలులు కోరుకునే ఎడల నేను కోరిన ఎడల నేను అర్పించుదును, నువ్వు కోరితే నేను అర్పిస్తాను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. అయ్యా నాకు తెలుసు దాన బలులు నీకు ఇష్టమైనవి కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయకుండా నీవు నా యొద్దకొచ్చి నన్ను కాపాడే దేవుడవు, నాకు తోడే ఉండే దేవుడవు, నా పక్షాన శత్రువులతో యుద్ధము చేసే దేవుడవు. నైవేద్యములు దహన బలులు
నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కాగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ అనండి, అందరూ అనండి, నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కా. అది ఆయనకి ఇష్టమైన, ఇప్పుడు మాట్లాడండి, అది ఆయనకి ఇష్టమైన బలి. అంటే నీవే ఒక అర్పణగా మారిపోవాలి, నీవే ఒక నైవేద్యంగా మారిపోవాలి. అప్పుడు ఆయనకి ఇష్టమైన బలియాగం అది 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 అదండి ఆయనకి ఇష్టమైన బలియాగం అది. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు క్షుణ్ణంగా ఈ మాట మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. నీకు ఇష్టమైన ఎడల నేను నీకు అర్పిస్తాను, అయితే నీకు ఇష్టం లేదు. ఈరోజు ప్రజలు ఎలాగ ఉన్నారంటే, చేసిన పాపాలన్నీ చేసి పాపాలని కప్పిపించుకోవడానికి వెళ్ళి ఏదో రకంగా భక్తులు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, కానీ వారి జీవితాలలో ఏమి లేదు, మారు మనసు అనే రక్షణ లేదు, మారు మనసు అనే రక్షణ లేదు. ఈరోజు ప్రభు షూటిగా నాతో నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏది నీకు ఇష్టం? నా కుమార్తె, నా కుమారుడా, నీ విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టం, నీ విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టం. నైవేద్యములు కోరను, దానబలులు కోరను, విరిగి నలిగిన నీ హృదయాన్ని నేను కోరుకుంటున్నాను, నిన్నే నేను కోరుకుంటున్నాను. నీవే నాకు ఒక బలార్పణగా మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనమే మారిపోవాలంట. ఎవరికి? దేవునికి. ఏంటి బలార్పణగా మారేది? బలార్పణగా మారిపోవాలంటే దేవునికి ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏం చేయాలి? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దర్శనం ఉంటుంది దేవుని దగ్గర. మాట్లాడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం. కొంతమంది దర్శనం లేకపోయినా ఏంటి దాన్ని ఏమంటారు? కాలపాల ఏమంటారండి? మాట్లాడండి అండి. కాలక్షేపమా? నాకు నోరు తిరగదులేండి, మందవండి నాలిక. కాలక్షేపం, దాన్ని ఏమంటారండి? కాలక్షేపం. కాలక్షేపాలు చేస్తూ ఉంటారు కొంతమంది దేవుని సన్నిధిలో. ఇది కాలక్షేపాలు చేసే ప్రార్థన కాదు, కాలక్షేపాలు చేసే భక్తి కాదు. ఇది భక్తి అన్నది నీకు నీవేం చేయాలి? సమర్పణ చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. కొవ్వొత్తు తెలుసండి? కొవ్వొత్తు ఎంతమందికి తెలుసు? కొవ్వొత్తు అది కాలిపోతూ మనకేమిస్తుంది? వెలుగునిస్తుంది. దాన్ని చూసైనా మనం నేర్చుకోవాలి చాలా మట్టికి. అది భక్తి. భక్తి విషయంలో, పరిచర్య విషయంలో ఆ కొవ్వొత్తులాగా కరిగిపోవాలి మనం. బతుకున్న కున్నాళ్ళైనా సరే, బతుకున్నా కున్నాళ్ళైనా సరే ఆ కొవ్వొత్తులాగా కరిగిపోయి 4 ఆత్మలు సంపాదించి దేవునికి అప్పచెప్పాలి. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు మన భజన ఏదో మనం చేసుకుంటున్నాం, ఆ పక్కలు కూడా మనకెందుకు, ఈ పక్కలు కూడా మనకెందుకు అని. అబ్బాయి, మన భజన మనకి పక్కింటి వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఈ భజన ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? పక్కింట్లోకి వెళ్ళిపోవాలి ఈ భజన. అంటే ఈ కొవ్వొత్తి ఏం చేస్తుందంటే ఇక్కడ వెలుగునిస్తుంది, మళ్ళీ అక్కడ కూడా వెలుగునివ్వాలి. అది దేవునికి ఇష్టమైన బలియాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నలిగిపోవాలి సేవలో, పరిచర్య నలిగిపోవాలి. విశ్వాసాన్ని అంతే, నలిగిపోవాలి. మీరు నలిగిపోవటమే సేవలో, నలిగిపోవాలి. సేవ ఇది. మీరు సంఘానికి రావటమే సేవ, బైబిల్ ఇచ్చుకొని రావటమే సేవ. సేవకు టయానికి రావాలి. ఇది సేవ. ఇది సేవ, దేవుడిచ్చిన సేవ ఇది. ఈ సేవలో మనం అందరం ఏం చేయాలంటే విరిగి నలిగిన హృదయం గలవారిపై సేవ చేయాలి. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకునే దేవా విరిగి నలిగిన హృదయమును నీవు ఆలస్యము చెయ్యవు. ఏం చేయడంట ఆయన? అంటే ఏం చేయడు? ఆలస్యం అంటే ఏంటి? ఆలస్యం చేయడు. నువ్వెంత పరిచర్య చేస్తున్నావో, ఎంత ప్రార్థన చేస్తున్నావో, సంఘానికి ఎన్ని ముక్కలాగా ఉన్నావో, కాలక్షేపంలో చేస్తున్నావో ఆయన చూసి నిన్ను గ్రహించి అప్పుడంట నువ్వు చేసిన పరిచర్య కానివ్వండి, నువ్వు చేసిన ప్రార్థన కానివ్వండి, నువ్వు సంఘానికి ఏది చేసినా ఆయన ఆలోచన చేయడంట. త్వరగా వచ్చి నీకు న్యాయము చేకూర్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకిష్టమైన పనుల్లో ఇదొకటి. చెప్పండి అమ్మా బో. ఆయనకిష్టమైన పనుల్లో ఇదొకటి. ఆయనకిష్టమైన పనులు చేస్తే ఏమంటున్నాడు ఆయన? మొట్టమొదటి ఏమన్నాడు? తోడే ఉంటాను, నేను నీతోనే ఉంటాను. ఆయనకిష్టమైన పనుల్లో ఇది విరిగి నలిగిన హృదయమే ఆయనకిష్టమైన బలియాగం. రెండోది చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వాక్యం చూడండి ఒకసారి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన చేయటానికే ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి దేవా, నేను చోరులను అన్యాయస్తులను, నేను అన్యాయస్తుని కాదు, నేను అది కాదు, నేను ఇది కాదు, వ్యభిచారులైన ఇద్దరు మనుషుల ఇతర మనుషుల వలనే ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చదవండి గబు. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. చాలు నాయంక చూడండి. ఇప్పుడు మీకు చెప్తాను కొన్ని మాటలు. ఇక్కడ ఇద్దరు, పరిసేయుడు, సొంకరి. ఒకడు పరిచేయుడు, ఒకడు సొంకరి. వీళ్ళిద్దరూ కూడా ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. అయ్యా వినండి, ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. ఇక్కడ ఈ పరిచేయుడు ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు? ఏమండి, నేను ఆమెకులా కాదు, నేను ఈమెకులా కాదు, నన్ను అతరలా కాదు, నిన్ను ఇతరలా కాదు, నేను నీతిమంతుడిని అంటున్నాడు. ఏమంటున్నాడండి? చెప్పండి, ఏమంటున్నాడమ్మా? నేను నీతిమంతుడిని, అబ్బో నేను 10 భాగాలు ఇస్తాను, అన్ని చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానని దేవుని దగ్గర గొప్పలు చెప్తున్నాడు. చాలామంది మనలో కూడా చాలామంది గొప్పలు చెప్తారు. ఏం చెప్తున్నారు దేవుని దగ్గర? ఓరే బాబు, నువ్వు చేసేదంతా నీ నీతికీర్లన్నీ ఎలాగున్నాయి, మురికి గుడ్డలాగా ఉన్నాయి రా బాబు అని దేవుడు అక్కడ ఆలకిస్తూ ఉన్నాడు. ఆలకించిన తర్వాత ఇతని ప్రార్థన అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎవరు వెళ్ళారు? సొంకరి వెళ్ళాడు. సొంకరి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? ఏమండి, విరిగి నలిగిన హృదయము గలాడే దేవునికి స్తోత్ర. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? గుండెలు బాదుకున్నాడంట, రొమ్ము బాదుకున్నాడంట. అక్కడ
ఏం బాదుకున్నాడు? అయ్యా వినండి, యథార్థం ఇది. ఇది ఒక మనుషుల్ని బాగు చేయాలి. ఈ మాటల వల్ల ఒక మనుషుడు, ఒక కుటుంబం బాగుపడాలి. ఈ మాటల వల్ల ఒక వ్యక్తి రక్షించబడి పరలోక రాజ్యం వెళ్ళాలని దేవుడు మనకు రాసి పెట్టి ఉంచారు. మీరు అశ్రద్ధగా వినొద్దు. ఇక్కడ మనుషుల స్వభావాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. నీ స్వభావం ఎలాగుంది? ఏ స్వభావం కలిగి ఉన్నావు? ఇక్కడ ఇద్దరిని దేవుడు మన ఎదురుగా పెట్టారు. ఇక్కడ ప్రియా దేవుని బిడ్డలారా, గుండులు బాదుకుంటున్నాడంటండి. గుండులు బాదుకొని, దేవా పాపినైన నన్ను కరుణించు అని రొమ్ములు బాదుకుంటూ ప్రార్థన చేస్తుంటే ఇద్దరు మాటలు దేవుడు ఆలకించాడంట. ఎవరి మాటలు? ఇద్దరు మాటలు దేవుడు ఆలకించాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఎవరైనా ఇద్దరు భక్తులు మాట్లాడుకుంటే యెహోవా దానిని ఆలకించును. చెవియొగ్గి, అబ్బా ఇద్దరు భక్తులే, ఇద్దరు ప్రార్థన దేవుడు విన్నాడు. ఎవరు ప్రార్థన దేవుడు అంగీకరించాడు? అతడు కన్నా ఇతడు నీతిమంతుడిగా ఎంచుకొని ఇంటికి వెళ్ళాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, నువ్వెంత దేవుని సన్నిధిలో ఒదుగుంటావో, దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉంటావో, ఆ స్వభావం నీలో ఉంటే నువ్వు ఎప్పటికైనా సరే హెచ్చించబడతావు. నీ పిల్లలు హెచ్చించబడతారు. నీ కుటుంబం ఎప్పటికైనా దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఆ అనుభవం నాకు తెలుసు, అనుభవించే వారికి తెలుస్తుందంట. ఏమండి, అనుభవించే వారికి తెలుస్తుంది. నేను అనుభవించాను. ఈ చేతులతో మలం ఎత్తానండి, కవర్లు దొడుక్కొని. ఎక్కడ? ఓసన్న మినిస్ట్రీలో స్త్రీలో ఆదివారం పొద్దున్నే స్నానాలు చేసి సొబ్బిళ్ళ పెట్లు బాత్రూంలో పాడేసేవారు. ఆ సొబ్బిళ్ళ పెట్లు బాత్రూంలో అడ్డడిపోతే, నిండిపోతే, ట్యాంకు నిండిపోయి అంత కంపు కొంపు అయిపోతుంటే కవర్లు దొడుక్కొని వెళ్ళి ఆ మలంతో పాటు ఆ సొబ్బిళ్ళ పెట్లు తీసేవాడిని. చూసారా? దేంతో పాటు అసలు మీరు అసలు కనీసం అసలు వాసన లోపలికి వచ్చి వాసన చూస్తారా మీరు? ఇక్కడ తీసిన కంచం అక్కడ పెట్టరు మీరు. అబ్బే అనుకుంటారు మీరు. అయితే తెలిసినోడికి చేసినోడికి తెలుస్తుంది ఆ ధన్యత ఏంటో అనేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మేమేమి ఏ విషయంలో కూడా చింతపడం. మా పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా పరిచర్య ఏది కూడా వ్యర్థమము కాదు, ఏది కూడా వ్యర్థం కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజుని దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను, ఆదివారం అన్నం కూడా వండుకున్న వాళ్ళం కాదు. బియ్యం లేక దేవుని సన్నిధిలో సాంబార్ మెతుకులు తిందాం, పరిచర్య చేస్తున్నాం కదా అని ఆదివారం అన్నం కూడా వండుకున్న వాళ్ళం కాదు. 5ంటికి వెళ్ళేవాళ్ళు మందిరానికి, 5ంటికి పొయ్యి వెలిగించుకున్న వాళ్ళు మందిరంలో అగ్గి పెట్టించేవారు. కృష్ణాలు కూడా ఉండేది కాదు. విశ్వాసులు తెచ్చిన కవర్లు, కానుకలు బియ్యం తెస్తారే, కానుకలు బియ్యం ఆ కవర్లు ఉంటాయే, ఆ కవర్లన్నీ పోజేసి ఆ కవర్లు వెలిగించి పొయ్యి వెలిగించేవాళ్ళం కొబ్బరి డొక్కలతో. అదండి పరిచర్య. మా ఒళ్ళంతా పొగసూరు వాసన వచ్చేసింది. ఆ గదిలో ఆ రేకు షెడ్లో వంట వండుతుంటే ఆ పొగ డొక్కలు కాదండి, కొబ్బరి గమ్మలు కాదా, పొగసూరు వాసన వచ్చేసింది తల ఒళ్ళంతా. మా ప్రయాస ఏది వ్యర్థం కాలేదు. నేను చేసిన ప్రయాస ఏది అర్థం కాలేదు. దేవుడు ఈ రోజుని ఈ స్థితిలో నన్ను ఉంచాడంటే ఆయన సేవకుడుగా
మహారాష్ట్ర, ధర్మవరం, అనంతపూర్, ఖమ్మం, గుంటూరు ఇవన్నీ వాడుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాడంటే నేను చేసిన పరిచర్య మర్చిపోవడానికి అన్యాయస్తుడ దేవుడేడు కాదు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, మీరు అలాగే ఆశీర్వదించబడాలి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి. నన్ను అనేవారు, వీడి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేయడు, వీడు త్రాగుపోతూ. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయకపోవడం కాదు, నా పిల్లలు ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఉన్నతమైన స్థానం గర్వంగా చెప్పుకుంటాను నేను. ఇందులో దాపరకలు ఏం లేవు, నేను ధైర్యంగా చెప్పుకుంటా. పెళ్ళిళ్ళు కూడా చేయడు అన్న నాలుకలే ఇప్పుడు గుండెల మీద చేసుకొని దేవుడిని ఎంత బాగా ఆశీర్వదించాడని చెప్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైన పనులు చేయి. ఆయన నీకు తోడే ఉంటాడు. తోడేయడమే కాదు, ఆయన నీలో ఉంటాడు. నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు. నీ పరిచర్య ఏది వ్యర్థం కాదు. నేను కపటం లేకుండా పరిచర్య చేశాను, కపటం లేకుండా, దాపరకం లేకుండా రక్తాన్ని చిందించాను. అందుకనే నేను సేవలో ఉన్నాను. నాతో పాటు చేసిన పరిచర్య చేసిన వాళ్ళు ఇంకా ఏళ్ళ ఊదుకుంటూ బుర్రని ఏళ్ళు ఊదుకుంటూ ఆ సైకిల్ స్టాండ్ల కాడ, ఆ రోడ్ల మీద ఏమండి చూస్తున్నారు కదా. నాతో పాటు 8 సంఘ పెద్దలు, అప్పుడు 8 సంఘ పెద్దల్లో దేవుడు నన్ను సేవకుడిగా చేశాడు. ఇంకా వాళ్ళు ఏళ్ళూతో అక్కడే ఉన్నారు. ఎందుకనో తెలుసా? నేను దేవుని సన్నిధిలో యథార్థంగా పరిచర్య చేశాను, ఆశీర్వదించబడ్డాను. నా పిల్లలు ఆశీర్వదించబడతారు. ఇంకా కాదు, ఇంకా ఆశీర్వదించబడతారు. దేవునికే మహిమ కలుగునగాక. ఆయనకి ఇష్టమైన పనులు నువ్వు వండుకుంటూ ఆయనకి ఇష్టమైన పని కాదు, నువ్వు తింటాం ఆయనకి ఇష్టమైన పని కాదు, నువ్వు పొట్టి చీరలు కట్టుకొని తిరుగుటం ఆయనకి ఇష్టమైన పనులు కాదు. ఆయనకి ఇష్టమైన పనులు ఉన్నాయి. ఆ ఇష్టమైన పనులు చేస్తే నీకు తోడే ఉంటానన్నాడు. రెండో మాట ఏమన్నాడు? నిన్ను నేను విడవను అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇష్టమైన ప్రార్థన ఎవరు చేశారు? నోరు తెరవండి. ఎవరు చేశారు? ఇష్టమైన ప్రార్థన శంకర్ చేశాడు. శంకర ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఇతడు హెచ్చించబడ్డాడు. దేవుని దగ్గర గొప్పలు చెప్పుకుంటున్నాడు. దేవుని దగ్గరే. ఆయనకు తెలీదు మరి వీడు హృదయ రహస్యాలు అని తెలీదు. దేవునికి తెలీదా? అందుకనే ఈ ప్రార్థన పక్కన పెట్టాడు. ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత కూడా వాళ్ళందరికీ తెలుసున్నట్లుగా మాట చెప్తున్నాడు. తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గిపోతాడు. గుట్టుగా ఉండి దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడు హెచ్చించబడతాడు. దేవునికి ఏ మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకునే దేవుని సన్నిధిలో మనం ఇంకొక మాటను ఈ రోజున మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వాక్యం. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని మన ఎదురుగుండుగా పెడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు కూడా చెప్తాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వాక్యం. అందరూ తీయండి ఒకసారి. తరువాత అతనిని తొలగించి దావీదును వానికి రాజుగా ఏర్పరచెను. దావీదును వారిని రాజుగా ఏర్పాటు చేసెను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యము. ఎవరు గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు చెప్పమ్మా?
ఏమండి, ఎవరి గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు ఎవరు? వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడండి అమ్మా. అతను ఎవరు? అతడు నా ఇష్టానుసారుడు, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు, నా పనులు అన్నీ కూడా నెరవేర్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు చెప్పండి, ఎవరి పనులు నెరవేర్చాలి? మనం దేవుని పనులు నెరవేర్చాలంటే ఏం చేయాలి? దైవ సేవకుడికి సహకారంగా ఉండాలి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి, 4 ఆత్మలు సంపాదించాలి, దేవుని సన్నిధికి అప్పచెప్పాలి. అప్పుడు ఆయనకి ఇష్టానుసారుడు అయిన కుమారుడువు. ఇష్టం, బాగా ఇష్టం. మీకు ఇష్టమైన ఆహారం ఏంటి చెప్పండి? అవును, మాట్లాడండి అండి. మీకు ఇష్టమైన ఆహారం ఏంటి? ఇష్టమైన ఆహారం వేస్తే 4 ముద్దలు. మాట్లాడేంటండి? మా పాస్టర్ అమ్మ చెప్పా, అమ్మాయి నాకు ఇష్టమైన చేపల కూర ఉండే అంత అన్నం తింటాను. పొద్దున్నే చెప్పా నాకు ఇష్టమైన కూర ఉండే అంత అన్నం తింటాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటాం, మన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటాం. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో ఇతడు నా ఇష్టానుసారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె నా ఇష్టానుసారుడైన నా బిడ్డ. ఈ బిడ్డ నా ఆశ అంతా కూడా, నా క్రియలన్నీ కూడా, నా పనులన్నీ కూడా నెరవేర్చే బిడ్డ. కొట్టేసగా చప్పట్ల గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది నెరవేర్చడం అంటే, అది సాక్ష్యం అంటే. యేసయ్యా నీ గురించి సాక్ష్యం చెప్పాలమ్మో. ఎవరో కాదు సాక్ష్యం, ఎవరో కాదు. ఒక అక్క గురించి సాక్ష్యం చెప్తాను వినండి. ఈ అక్క బాగా క్లోజ్. దాన్ని ఏమంటారండి? మాట్లాడేంటంటే క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఈవిడు గుట్టు ఈవిడు తెలుసు. మాట్లాడేటంటే ఈవిడు గుట్టు ఈవిడు తెలుసు, ఆవిడ గుట్టు ఈవిడి తెలుసు. వీళ్ళిద్దరూ సంఘంలో నిలబడ్డారంటే ఈవిడ గురించి ఈవిడు చెప్తే సాక్ష్యం, ఆ అక్క అంత మంచిదే. మాట్లాడేటంటే ఆ అక్క అంత మంచిది, మా ఈదులో ఎవరు లేరా అని ఈవిడు చెప్తుంది ఆవిడ గురించి సాక్ష్యం. ఆవిడ గురించి ఈవిడు చెప్తుంది సాక్ష్యం. ఆ అక్క ఎంత మంచిదో తెలుసా, ఆ అక్క అంత ఇది ఎవరు లేరో. ఎంత భక్తురాలో. మీ ఇద్దరు కాదు చెప్పుకుంటుంది సాక్ష్యం. నీ గురించి ఎవరు చెప్పాలి? ఆవిడ నీకు పెడుతుంది కాబట్టి సాక్ష్యం చెప్తున్నావు. పెట్టకపోతే ఏమన్నా, అక్క ఏం కూర ఉండో, రారమ్మా రా గబాబా గిన్నెలో కూరసిస్తావు. కూరసిచ్చినప్పుడల్లా ప్రియా దేవుని బిడ్డలారా, నీ గుట్టు రొట్టె అవుతావు. ఏమవుతుందండి? అక్కడ సాక్ష్యం కూడా ఎలా చెప్తారంటే, ఆ అక్క అంత మంచి అక్క, ఏరే లేదు. మనుషులు సాక్ష్యాలు ఇవి. దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు ఆయనకి ఇష్టమైన పనులు చేస్తే, దావీదు కొరకు దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేవాడు. నా ఉద్దేశాలన్నీ కూడా, దేవుని సంఘానికి రావటం ఒక ఉద్దేశం, దేవుని పరిచర్య చేయటం ఒక ఉద్దేశం, దేవుని పని చేయటం ఒక ఉద్దేశం, దేవునికి ఏదైనా ఇవ్వాలన్నా అది ఒక ఉద్దేశం. అదంతా దేవుని పరిచర్య. దేవుని సంఘానికి ఇచ్చినా అది పరిచర్య, గుప్పులు విప్పినా పరిచర్య. ప్రతిదీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. అందుకనే బైబిల్ చెప్పింది, ఏమని చెప్పింది? ఇశ్రాయేల్ని కాపాడేవాడు
కొనకోడు, నిద్రపోడు, అంతే అంతే. హృదయ రహస్యాలు ఎరుగున్న దేవుడు. దావీదు హృదయములో ఉన్నదంతా కూడా చెప్తూ ఉన్నాడు, ఇదిగో నా ఇష్టానుసారుడు సమయాలు వెళ్ళు, అభిషేకించు అభిషేకించు. నా ఇష్టానుసారుడైన దావీదు అదిగో 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 ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? గొర్రెల మందకాడు ఉన్నాడు. గొర్రెలు కాసుకుంటున్నాడు అడవిలో. వెళ్ళు వెళ్ళు. ఎక్కడ ఏం కాసుకుంటున్నాడండి? గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆ గొర్రెలు కాసుకున్నవాడే నా ఇష్టానుసారుడు. వెళ్ళు, అభిషేకించు. నువ్వు ఎప్పుడైతే అభిషేకించావో నా పనులన్నీ, నాకు ఇష్టమైన పనులన్నీ ఆయనే చేస్తాడు అని సమూయేలుతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయనకి ఇష్టమైన పనులు నువ్వేవైనా చేస్తే నా దేవుడు నీ కొరకు నా కొరకు సాక్ష్యం చెప్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడే నీ కొరకు నా కొరకు ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. దేవుడు సాక్ష్యం చెప్పాలి. దేవునికి మహిమ కలుగునగాక. సమూయేలు సమూయేలు 2వ గ్రంథం చూడండి ఒకసారి. మొదటి వాక్యం. యెహోవా నలుదిక్కులా ఆయనకి ఇష్టమైన పనులు చేస్తే ఏం చేస్తారు ఒకసారి చూడండి. యెహోవా నలుదిశలా అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చి, అతని శత్రువుల మీద అతనికి జయాన్ని నెమ్మదినిచ్చి, తరువాత రాజు తన నగరి యందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అక్కడ మనం గమనించినట్లయితే యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసి, అతనికి ఏం కలగజేశాడు? నెమ్మదిని కలగజేసి ఏం కలగజేశాడండి? నెమ్మదిని కలగజేశాడంట. నలుదిశలా నెమ్మది కలుగా చేయువాడే నా జీవితమంతా అనుసరించినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. శరీరారెవ్వరు అందరూ నా ప్రియుడైన యేసయ్యకు కొట్టండి చప్పట్లా గట్టిగా. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా సర్వము నెరిగిన శరీరారెవ్వరు నమ్మదగిన వాడే నలుదిశలా నెమ్మది కలుగా చేయు. అందరూ నమ్మదగిన వాడే నలుదిశలా నెమ్మది కలుగా చేయువాడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే.
నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే శరీరార నా ప్రియుడైన నమ్మదగినవాడే నలుదిశలా నెమ్మది ఏం కలగజేస్తాడండి? నెమ్మది. నలుదిశలా ఆయనకి ఇష్టమైన పనులు చేస్తే ఏం చేస్తాడు? నలుదిశల నెమ్మదిని కలగజేస్తాడు. నువ్వు కంగారు పడిపోవలసిన పనేం లేదు, గంతులు వేయవలసిన పనేం లేదు. నెమ్మదిని కలగజేస్తాడు నువ్వు ఆయనకి ఇష్టమైన పనులు చేస్తే. దావీదు ఆయన ఇష్టానుసారుడంట. ఎవరండి? మాట్లాడండి. తన ఇష్టానుసారుడు. దావీదుకి ఏం కలగజేశాడు ఇక్కడ? నలుదిశల నెమ్మదిని కలగజేసి శత్రువుల మీద జయాన్ని కలగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీకు నలుదిశల, అమ్మాయి జాగ్రత్తగా వినండి, నువ్వు ఆయనకి ఇష్టమైన పాత్రగా ఉంటే, ఇష్టమైన పనులు చేస్తే, ఆయన తూర్పు దిక్కుకి వెళ్ళినా నెమ్మది కలుగుతుంది, పడమటి దిక్కుకి వెళ్ళినా నెమ్మది కలుగుతుంది, ఉత్తరంలోకి వెళ్ళినా నెమ్మది కలుగుతుంది, దక్షిణానికి వెళ్ళినా ఆయనకి ఇష్టమైన పనులు చేస్తే. ఏమండి, ఆయనకి ఇష్టమైన పనులు చేయకుండా నీ సొంత ఆలోచనలతో, నీ సొంత పెత్తనాలతో నువ్వు కొనసాగి, ముందుకు కొనసాగి ఆటు పోట్లకి గురైపోయి, కుటుంబం అల్లకొల్లాలం అయిపోయి, అప్పులు పాలైపోయి, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొన్ని కుటుంబాలు ఉన్నాయంటే కేవలం ఏంటంటే ఆయనకి ఇష్టమైన పనులు నువ్వు చేయకపోలనే. ఎందుకో దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారమ్మా. అయ్యా, ఆయనకి ఇష్టమైన పనులు చేయండి. ఆయనకి ఇష్టమైన పనులు చేస్తే ఆయన అంటున్నాడు, నీకు నేను తోడై ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కీర్తనల గ్రంథంలో ఒక మాటను మీకు చూపిస్తాను, చూడండి. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 10వ వాక్యం. ఈ మాట కూడా ఒక్కసారి శ్రద్ధగా ఆలకించండి. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే, భక్తిహీనుల గుడారములో నివసించు కంటే, నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. ఏంటి చెప్పండి? అబ్బా, చక్కని మాట ఇది. ఎక్కడుంటే ఇష్టం? దేవుని మందిరములో ఉంటే నాకు ఇష్టం. భక్తిహీనులతో ఉన్నా కన్నా. ఎవరండి భక్తిహీనులు అంటే? ఎవరు అయ్యా? భక్తిహీనులు అంటే ఎవరు? ఏంటమ్మా? దేవునిని భక్తిహీనులు అంటే వాళ్ళు కాదు. నేను అంటాను, భక్తిహీనులు ఎవరో తెలుసా? దేవుని ఎరుగున్న వాళ్ళే. దేవుని ఎరగరంటే వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారా? ఏమండి, మాట్లాడరేంటంటే మీరు? ఆ మాత్రం కొద్ది మాట్లాడండి. దేవునిని ఎరగని వారు దేవుని దగ్గరికి వస్తారా? రారు. భక్తిహీనులు అన్నారు అంటే భక్తికి వస్తారు, భక్తికి చేస్తానని భక్తిలోకి వస్తారు. ఆ భక్తిలో ఉన్న శక్తి అనుసరించరు. ఆ అనుభవం వారికి. మాట్లాడండి అక్కో, మాట్లాడు. ఆ అనుభవం వారికి కలగదు. ఎంతకాలమైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆ భక్తిలో ఉన్న శక్తి తెలుసుకోలేరు. వారినే దేవుడు అంటున్నారు, వీళ్ళు భక్తిహీనులో. ఎవరిని అంటున్నాడమ్మా? ఎవరిని అంటున్నాడక్క? భక్తిహీనులని ఎవరిని అంటున్నాడు? రోడ్డుకు పోయేవాళ్ళని కాదు, మనల్నే అంటున్నారు. భక్తిహీనులతో మాట్లాడే కన్నా, భక్తిహీనులతో సావాసం చేసే కన్నా
నా దేవుని మందిరములో ఏమన్నాడండి? నా దేవుని మందిర ద్వారమునొద్దను నా దేవుని మందిరములో ఉండుట నాకిష్టము. నాకిష్టము. అది ఆయనకి ఇష్టమైన బలియాగం, ఆయనకి ఇష్టమైన పని అది. ఆదివారం వచ్చేటప్పటికి నా దేవుని మందిరంలో నేను ఉండాలి, ఆడావిడిగా అందరికన్నా ముందు నేను ఉండాలి, అందరికన్నా లాస్ట్గా నేను వెళ్ళాలి. ఎక్కడికంటే సీతక్క ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మీకు? సీతక్క చక్రం అక్కడ ఆటో ఎక్కుతుంది, అక్కడి నుంచి వాళ్ళ ఇంటికాడి నుంచి ఆటో దాకా నడిచి రావాలి. ఆటో దాకా నడిచి వచ్చి అక్కడ ఆటో ఎక్కాలి, అక్కడ ఆటో ఎక్కి అభిరుచి దాకా రావాలి, అభిరుచిగాడి దిగి ఇక్కడ దాకా నడిచి రావాలి. అది ఇష్టమైన బలియాగం అంటే, అది దాని సమర్పణ అంటారు. అది ఆవిడ కాలు నొప్పులు ఉండవా, ఆవిడ కడుపు నొప్పి ఉండదా, చేతుల నొప్పి రావా, ఆవిడ మనిషే. అంటే నా దేవుని కొరకు నేనేం చేయాలి? ప్రయాసపడాలి. అదే విరిగి నలిగిన హృదయం. అక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోతున్నారు కొంతమంది సమయానికి. ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి కేకేస్తా అక్క అంటే వినబడుతుంది, మాట వినబడుతుంది. అయితే అక్కడి నుంచి ఇక్కడ టయానికి రావట్లేదు. నా బాధ, నా కన్నీరు ఒకటేనండి బాధ. బాధ ఏంటంటే సమయాన్ని దొంగిలించేస్తున్నారు. అది దేవునికి ఇష్టమైన బలియాగము కాదు, అసలు ఇష్టం కాదు. నువ్వెంత ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా అది క్రమము తప్పితే అక్రమం అంటుంది బైబిల్. సమయాన్ని పాటించాడు, అది ఆయనకి ఇష్టమైన పని. ఇక్కడ అంటున్నాడు, అక్కడ ఏమన్నారు? ఆ వాక్యంలో మనం చదువుకుంటే, నీ ఆవరణములో నా దేవుని మందిరములో ఉండుట నాకు ఇష్టం. అది మనం గమనించాలి. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది ఇష్టమైన బలియాగము ఏంటంటే అది. అక్కడ మొదటి మాటగా మనం ఏం చదువుకున్నాం ఒకసారి చెప్పండి. ఆయనకి ఇష్టమైన పనులు చేస్తే ఆయన మనకి తోడే ఉంటాడు. రెండో మాట ఏం చెప్పాను? ఆయనకి ఇష్టమైన పని ఏంటి? విరిగి నలిగిన హృదయము గలవారు ప్రార్థన ఆయనకి ఇష్టమైన బలియాగం. మూడోది ఏం చెప్పాను? దావీదు తనకిష్టమైన తనకిష్టానుసారుడు అని దేవుడు సాక్ష్యం చెప్పాడు. అంటే మీ కొరకు దేవుడు ఏం చేయాలి? తండ్రి దగ్గర సాక్ష్యం చెప్పాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారు ఎవరో కూడా ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి ఆయన ఏమన్నాడు తెలుసు? యేసు ప్రభు ఏమన్నాడు? తలుపులు తీయండి, పరలోక రాజ్యం తలుపులు వేసేసారు, తలుపులు తీయండి. నా తండ్రి చిత్తానుసారంగా నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు వెలపల చీకట్లోకి వెళ్ళిపోని దోచేశాడు. తండ్రి దగ్గర నీ సాక్ష్యం ఉండాలి. తండ్రి, ఈ కుమార్తె నాకు ఇష్టానుసారులైన కుమార్తె, నా ఇష్టానుసారుడైన కుమారుడని సాక్ష్యం చెప్పాలి. మూడోది ఏం చెప్పాం? సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వాక్యం చెప్పి మనం ముగించుకుందాం. సమూయేలు 2వ అధ్యాయము 7వ అధ్యాయము 9వ వాక్యం. తన భక్తుల పాదములు, అక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. సమూయేలు 2 7వ అధ్యాయము 9వ వాక్యం. నీవు పోవు చోట్లకల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట లేకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలిగిన పేరు నీకు కలగజేసి ఉన్నాను. ఏమంటున్నాడండి ఆయనకి ఇష్టమైన పనులు చేస్తే లోకములో ఘనులైన వారు ఉన్నారే,
వారి కన్నా నీకు ఎక్కువ పేరు కలగజేస్తానంటున్నాడు. ఇప్పుడు ఒక మాట మనం ఆలోచించుకుందాం. నువ్వు దేవునికి ఇష్టమైన పనులు చేస్తే ఆ కృప, ఆ భాగ్యం ఎవరి మీద ఉంటుంది? ఎవరి మీద ఉంటుందండి? మీ బిడ్డల మీద ఉంటుంది. మీ బిడ్డలను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ సాక్ష్యాన్ని చూసి దేవుడు, నీ భక్తిని చూసి నీ దేవుడు, ఆయన మీ బిడ్డలని మంచి పేరు, ఉన్నతమైన స్థలాలలో నిల్చోబెట్టి ఉన్నతమైన ఉద్యోగాలు ఇచ్చి లోకములో ఉన్న గనుల కన్నా పేరు మీ బిడ్డలకి నా దేవుడు కలగజేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరు తల్లిదండ్రులు కోరుకున్నా నా బిడ్డలకి మంచి పేరు రావాలి. అమ్మా, నీకు చదువులో దేవుడు మంచి పేరు రావాలి. మీ కుటుంబాలు మంచి పేరు రావాలి. మీ బిడ్డలు మంచి పేరు రావాలి ప్రతి విషయంలో కూడా. అందుకనే దేవుడు ఈ రోజున మనతో మాట్లాడు. ఆయనకి ఇష్టమైన పనులు చేస్తే మంచి పేరు, మంచి ఘనత. ఏమన్నాడండి? ఏమన్నాడు అక్కడ? ఘనత, ఘనపరచబడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. మీరు ఘనపరచబడాలి, మీ బిడ్డలు ఘనపరచబడాలి, మీ కుటుంబాలు ఘనపరచబడాలని దేవుడు ఆశపడుతూ ఈ రోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి ఇష్టానమైన పనులు చేస్తే అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనము వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడాడు. ఆయన అంటున్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడే ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను గనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టేవాడు కాడు. అమ్మా, నిన్ను ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాడు. నీవు ఆయనకి ఇష్టమైన పనులు చేయి. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలియాగం. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలియాగం. దేవుడా, నువ్వు దానబలులు కోరే దేవుడు కాదయ్యా, నైవేద్యములు కోరే దేవుడు. కోరుకుంటే నేను ఇచ్చేస్తా. అయితే విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టం. అమ్మా, ఆ విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి అప్పచెప్పు. ఆ విరిగి నలిగిన హృదయము దేవునికి అప్పచెప్పు. ఈరోజు నీ కళ్ళలో ఉంచి కన్నీరు రావాలి. విరిగి నలిగిన హృదయం గలవాడువై, విరిగి నలిగిన హృదయం గలదానివై దేవుని సన్నిధిలో ప్రలాపించు. నీ బిడ్డలను ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. నా దేవుడు నీవు ఇష్టమైన పనులు చేస్తే నలుదిశల నెమ్మదిని కలగజేస్తారు. నలుదిశల నెమ్మదిని కలగజేసి నీకు తోడే ఉంటానని చెప్పిన దేవుడు అదిగో నీకు జయాన్ని కలగజేసి, ఘనతను కలగజేసి ఉన్నతమైన స్థానాలలో మీ బిడ్డలను నా దేవుడు నిలబెట్టునగాక. ఉన్నతమైన స్థానాలలో బిడ్డలను నిలబెట్టునగాక. ఉన్నతమైన ఉద్యోగాలలో దేవుడు నిలబెట్టునగాక. అయ్యా, ఈరోజు బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారయ్యా.
నీకు ఇష్టమైన పనులు నేను చేస్తానయ్యా అని వాగ్దానం చేసుకోండి. నీకు ఇష్టమైన పనులు నేను చేస్తానయ్యా, నాకు ఇచ్చిన పరిచర్య నేను చేస్తానయ్యా. నేను వండుకొని నేను తింటాం కాదు నాయన, నేను వండుకొని అనేక మందికి పెట్టాలి నాయన, అది నీకు ఇష్టం నాయన. అనేక మంది ఆకలి తీర్చాలయ్యా, అది నీకు ఇష్టం అయ్యా. అనాథులకి సహాయం చేయ, అది నీకు ఇష్టమయ్యా. పేదవారికి సహాయం చేయ, అది నీకు ఇష్టమయ్యా. నీ సంఘంలో పరిచర్య, అది నీకు ఇష్టమయ్యా. ఎంతసేపు నా పని నా పని నా పని నా పని అనుకుంటున్నాను ప్రభువా. అయ్యా, నీ పని కూడా నేను చెయ్యాలి, నన్ను వాడుకయ్యా. నీకు ఇష్టమైన పనులు నేను చెయ్యాలి, నన్ను వాడుకయ్యా, వాడుకయ్యా. అలాగే అందరం కూడా ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడి ఆలోచనకర్త విశాలము రాజ్యము నాయన నీకు స్తోత్రం. ఘనమైన వాడివి, గొప్పవాడివి, పరక్రమ కలిగిన వాడు, పరిశుద్ధాత్మ దేవుడివి నాయన నీకు స్తోత్రములు తండ్రి. అయానికి లెక్కలేని కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలదుము నా తండ్రి నీకు స్తోత్రములు. ఆకాశముని సింహాసనం భూలోకముని పాదపీఠమైనదయ్యా. అయా నీ పాదాల సెంట మేము చేరి ఉన్నాము తండ్రి. ఉదయకాలమని సన్నిధిలో ఉన్నాము దేవానికి స్తోత్రములు నాయన. అయా నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభా, అయా సేవకుల్ని నిలబెట్టి నువ్వు మాట్లాడున్నావు తండ్రి నీకు స్తోత్రాలు. అయా మేమేం చేస్తే ఏమి జరుగుతుందో నువ్వు మాట్లాడున్నావు ప్రభా. అవును ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలుగా మేము ఉండాలంటే ప్రభా, అయా నీకు అనుదృష్టం ఆపైన ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు. అయా విన్న వాక్యాన్ని బట్టి నడిపించబడి ఆత్మ ప్రతి బిడ్డకి దయచేయండి తండ్రి నీకు వందనాలు. అయా నువ్వు స్తోత్రములు తండ్రి. అయా పరిశుద్ధాత్మ దేవుడా, నీ సన్నిధిలో నాయన, నీ సన్నిధిలో నాయన నీ బిడ్డలుగా నిలబడి ఉండాలి ప్రభా, త్వరపడి రావాలి. అయా నీకు స్తోత్రములు తండ్రి. అయా కమాముగా నడిపించబడాలి తండ్రి నీకు వందనాలు. మీరు ఆ కార్యాన్ని జరిగించండి నాయన. ఆ బిడ్డల కట్టి ఆత్మను కలిగిస్తేండి తండ్రి. అయా పోది గడి చేతులకు అప్పగించబడకుండా పోవా, అయా నీ చేతులకు అప్పగించుకుని నీ సన్నిధి కొత్తకి, నీ సన్నిధిలో ఉన్న మేలుల ఆశీర్వాదాలు పొందుకుంటాకి, నీ సొత్తుగా మార్చబడటానికి నీ గొప్ప సూపండి తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయా నీ బిడ్డల పైన నీ ఆలోచన, నీ తలంపును దయచేయండి తండ్రి. మీరు గొప్ప సూపండి దేవానికి స్తోత్రాలు. అయా అయా నా వాక్యాన్ని బట్టి నడిపించబడి ఆత్మను దయచేయండి తండ్రి. అయా మేము దొంగిలించకూడదు ప్రభా, అయా మేము వెనక పడిపోకూడదు ప్రభా. అయా మీరు గొప్ప చూపండి దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రతి ఆదివారం వింటున్నారు వాక్యము నాయన, వదిలిపెట్టేస్తున్నారు ప్రభా. నీకు ఇష్టమైన పాత్ర, నీకు ఇష్టమైన పనులు చేయాలి. అయా నీకు ఇష్టమైన పనులు చేసే బిడ్డలుగా మార్చండి తండ్రి. అయా నీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చండి. దావీదు నా హృదయానుసారుడు, స్తోత్రములు కార్యాన్ని చేయండి తండ్రి. ఆయన ఇష్టానుసారంగా జీవించి ఆత్మ కలిగిస్తే పోవా, నీకు ఇష్టానుసారంగా బిడ్డలుగా మార్చండి దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యో సమయము కొద్దిగానే ఉంది నాయన. అయ్యా మేము సిద్ధపడాలి, నీ సమయానికి మేము లోపడాలి. అయ్యా నువ్వు వస్తుండగా మేము సిద్ధపడి నిలబడి సంగముగా ఎత్తబడాలి. గొప్ప సోపడి తండ్రి నీకు స్తోత్రాలు. యేసయ్యా ఎవరు అని ఆలోచనగా ఉండకూడదు నాయన. ఎవరు ఆడు పనులు ఆడి చేసుకుంటాం కాదయ్యా. నీ పనిని చేయమన్నవయ్యా, నీ సంఘములో నీ పనిని చేయమన్నవు తండ్రి. అది ముందు వచ్చిన పనే, అది వెనకాల వచ్చిన పని అనుకుంటున్నారు పోవా. కానీ ఎవరు ముందొత్తరో వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఎవరైతే ముందుగా నీ సంఘములో అడిగి పెడతారో వాళ్ళు దీవించబడతారని నువ్వు మాట్లాడున్నావు తండ్రి నీకు స్తోత్రం. అలాగే నాయన బిడ్డలకు ఆలోచన జ్ఞానమును కలిగిసేయండి. నీ బిడ్డలుగా నైనా నీ కని దృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా సంఘ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఎవరైనా అనారోగ్యం ఉంటే ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు.
ఎవరైనా బలహీనంగా ఉంటే బలపరుస్తండి తండ్రి, నీకు స్తోత్రములు. మీరు గొప్ప చూపే కార్యాన్ని చేయండి నాయన, నీకు వందనాలు. క్షణాలు మొదలుకొని పెద్దల వరకు ప్రభా నీ ఆరోగ్యకరమైన రెక్కల నెలలో మీరు భద్రపరుచుకోండి, గొప్ప చూపండి తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే సేవకులకు కూడా ప్రభా ఇంకా ఆరోగ్యాన్ని, గొప్ప అభిషేకాన్ని మీరు దయచేయండి. ఇంకా బలపరిచినైనా బలమైన సాధనంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. నువ్వెంతైనా ఘనమైన వాడివి ప్రభా. అయా ఘనమైన కార్యాలు మీరు జరిగించి నీ నామాన్ని మహిమపరుచుకోమని, అయా మమ్మల్ని, మా విశ్వాసుల్ని, సేవకుల్ని నేను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున పట్టాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. నలుదిశల నెమ్మది కలగజేస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. గడిచిన వారములో 3 ఇళ్ళకి వెళ్ళాం. అమ్మా వినండి, గడిచిన వారములో 3 ఇళ్ళకి